బీజేపీతో పాటు అంటే ఇన్ కేస్ బీజేపీ సపోర్ట్ తో పాటు ముందుకెళ్లే అవకాశం ఉందనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎస్ రాజుగౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ రాజుగౌడ్ గారు, మీరేమంటారు? కొత్త పార్టీకి ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అంత స్కోప్ ఉందనుకోవచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. సో ఎవరికైనా ఎక్కడైనా రాజ్యాంగంలో ఈ సమాజంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా పార్టీని ఏర్పాటు చేయొచ్చు. మనం అక్కడ చూడొచ్చు, విజయ్ గారు ఈరోజు బ్రహ్మాండంగా గెలిచి ఈరోజు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఒకటి ఇక్కడ అంతర్గతంగా బీజేపీకి తనకున్న అంటే తన అభిప్రాయాలకి బీజేపీ ఒప్పుకోలేదనేది క్లారిటీ, అంటే పూర్తిగా క్లారిటీగా తను చెప్పలేకపోతున్నాడేమో గానీ ఒక సంవత్సరంన్నర నుంచి కూడా మనం మీడియా గానీ దాంట్లో గానీ మనం చూస్తున్నాం బీజేపీ తోటి పొసకట్లేదని నిజం. ఎందుకోసం అంటే ఒక యంగ్స్టర్ గా తనకున్న అభిరుచులని అభిప్రాయాలని అంటే అక్కడ ఏదైతే తమిళనాడులో జరుగుతున్న వాటిపైన అభిప్రాయాలని బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ శాఖ పట్టించుకోలేదు, జాతీయ నాయకత్వం పట్టించుకోలేదు నిజం ఇక్కడ. ఎందుకోసం అంటే పాయింట్ కూడా ఉంది. అన్నామలై బీజేపీని స్ట్రాంగ్ గా తీసుకెళ్లిన తర్వాత ఓట్ బ్యాంక్ పెరిగింది, దాదాపుగా 10% పైన ఓట్ బ్యాంక్ పెరిగింది. ఎప్పుడైతే పొత్తులో బీజేపీ ఏఐడిఎంకే తో కలిసిందో అప్పుడు 3% కి పడిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా ఇండికేషన్స్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక నాయకుడు ఒక పని చేసే నాయకుడిని తన అభిప్రాయాలని పక్కన పెట్టడం వల్ల బీజేపీ అక్కడ తన స్థానాన్ని కోల్పోయింది, కానీ ఆ స్థానాన్ని ముందుకు వెళ్ళలేకపోయింది. సో ఎప్పుడైతే ఆ పొత్తుల ప్రభావమే తన మీద పడ్డది, దాన్ని వ్యతిరేకించారు. సో దానిపైన జాతీయ నాయకత్వం చెప్పగలిగారు. కానీ మనం అనుకున్నట్టుగానే ఎలక్షన్ టైంలో సో ఎవరికి ఇబ్బంది కలగొద్దు అనే విషయాన్ని ఆయన కప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత కూడా ఎప్పుడైతే ఒక 3 to 4% ఎలక్షన్ లో తగ్గిన తర్వాత కూడా సో తన అభిప్రాయాన్ని అన్నమలై గారి అభిప్రాయాన్ని తీసుకోలేదనేది నిజం బీజేపీ పార్టీ. ఎందుకోసం అంటే సరే ఎదుగుతున్న నాయకత్వం అనుకుంటారా, లేకపోతే తాను అనుకునే ఏదైతే ఈ రాజకీయాలు కుల మత రాజకీయాలు కావచ్చు, సో తన నచ్చకుండా వచ్చాడనేది అంటే నా పర్సనల్ అభిప్రాయం. తనకి ఏదైతే బీజేపీ పార్టీ చేస్తున్న వాటిని నచ్చలేదు కాబట్టి తను బయటకు వచ్చాడు, ఒక ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందుకు వస్తుండనే నిజం. ఏ ఉద్యమం చేసినా ఆ ఉద్యమం అంటే ఒక యంగ్స్టర్ గా ప్రజల పక్షాన ప్రజల కోసం ఉద్యమం అంటే ఇప్పుడు ఆల్రెడీ టీవీకేకి బ్రహ్మరథం పట్టారు. సో కానీ బీజేపీ ఉండడం వల్ల బీజేపీకి తక్కువ ఓటింగ్ శాతం రావడం వల్ల బీజేపీ తోటి కలిసి ఉంటే నష్టం ఉంటది. సో సొంతంగా నేను ఇండివిజువల్ గా వెళ్ళి రేపు బీజేపీని మళ్ళీ ఇక్కడికి బలోపేతం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తా అని ఇంటర్నల్ గా ఆ యొక్క ఇద్దరి మధ్యలో ఏమైనా ఒప్పందం ఉంటే అది వేరే విషయం. కానీ ప్రజలు తప్పకుండా వాటన్నిటిని కూడా చూస్తారు కూడా మళ్ళీ. సో ఒకవేళ ఇది ఇద్దరి మధ్యలో ఉన్న సయోధ్యే అయితే మట్టికి మళ్ళీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు అన్నమలై గారికి ఉంటది. కానీ అది కాకుండా నిజంగానే విభేదించి బయటకు వస్తే ఖచ్చితంగా ప్రజలు అక్కడ వెల్కమ్ చెప్పడానికి చూస్తారు. ఎందుకోసం అంటే తన నాయకత్వాన్ని ఒప్పుకున్నారు కాబట్టి బీజేపీ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఎప్పుడైతే తనని ఎలక్షన్ టైంలో తన అభిప్రాయాన్ని నుంచి పక్కన పెట్టారో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. సో ఆటోమేటిక్ గా ఖచ్చితంగా బీజేపీకి ఇది ఇబ్బందికరమైన విషయం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ మనం తెలంగాణ చూసుకుంటే గనక ఇక్కడ బండి సంజయ్ ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామ యాత్రలు ఏ విధంగా చేస్తూ ప్రజలకు వెళ్లారు. తమిళనాడు పాలిటిక్స్ లో కూడా అన్నామలై పాదయాత్రలు చేసి ప్రజలకు వెళ్ళిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది. కానీ అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మార్చిన తర్వాత సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవడం తెలంగాణలో ఈ పరిణామాలు ఎట్లా జరిగాయి? సేమ్ సిచ్యువేషన్ మనకు తమిళనాడులో కూడా జరిగాయి. ఇప్పుడు అధ్యక్షుడిని మార్చడం అనేది జాతీయ పార్టీగా బీజేపీకి నచ్చినది. కాకపోతే అక్కడి నాయకత్వం ఒక నాయకుడు తన ప్రాణాలని పక్కన పెట్టి ఆ రాష్ట్రం కోసం రోడ్లెంబడెక్కి తిరిగి ఆ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్లిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ ప్రయోజనాల కోసం గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు, మళ్ళీ అక్కడి పార్టీ ప్రయోజనాల కోసమే మళ్ళీ ఇక్కడి నాయకులందరినీ కూడా పక్కన పెడతారు. సో ఇది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకులకు అర్థమవుతుందో వాళ్ళు బయటికి వస్తారు. అర్థం కానంతసేపు వాళ్ళకి పదవులు దొరికినంతసేపు పార్టీలో ఉంటారు. ఈ రోజు అన్నమలై గారికి పూర్తిగా అర్థమైంది కాబట్టి పార్టీ నుండి బయటకు వచ్చారు. సో అర్థం కాని నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే జాతీయవాదమే కావచ్చు, దేశభక్తి కావచ్చు, దేశభక్తి అందరికి ఉంటది. కానీ ప్రజలకు కావలసిన
అవసరాల పైన పోరాటం చేయగలగాలి. ఈ రోజు దేశంలో నిజంగా అంటే ఆయన ఏదైతే విపరీతంగా బయటకు వస్తున్నారో యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులు వీరందరికీ న్యాయం చేయడానికి ముందుకు వస్తా అని చెప్పారు. నిజంగానే పార్టీని ఆ విధంగా స్థాపించి ముందుకు వెళ్తే గనక ఒకవేళ కొత్త పార్టీకి స్కోప్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ టీవీకి ఆ పార్టీకి ఏదైతే ఛాన్స్ ఇచ్చారో ఆడే అధికారం ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ కి వారు ట్రై చేస్తున్నారు కాబట్టి ఒకవేళ టీవీకి మీద వ్యతిరేకత దేశంలో ఇక్కడే కాదు ప్రతిసారి ప్రతి ఏరియాలో కూడా ప్రతిసారి కూడా ఈరోజు బీజేపీ ఉన్న నాయకులందరూ కూడా అంతర్మదనం చేసుకోవాలి. ఎందుకోసం అంటే దేశ నాయకుడు ఒక పార్టీగా మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి పైన నాకు అమితమైన ప్రేమే ఉంటది కాబట్టి, కానీ ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంది, ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ నుంచి మొత్తం నిత్యావసర వస్తువులు కావచ్చు, అసలు ఈ దేశంలో ఉద్యోగాలు చెప్తాను ప్రతిది కూడా పెరిగిన పరిస్థితుల్ని. అయితే జంజీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత, ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, జాతీయవాదం అంటుందా, దేశ ప్రజలకు ఏమైనా చేస్తుందా అనేది ఈ రోజు ఆ యంగ్స్టర్ లో ఆ ఆలోచించే ఆ అంతర్మదనం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు వీళ్ళే కాదు, చాలా పార్టీల నుంచి, ఒక పార్టీ బీజేపీ అనే కాదు, చాలా పార్టీ నుంచి జంజీ మూవ్మెంట్ ఒక యూత్ లీడ్ చేసే మూవ్మెంట్ ప్రతి రాష్ట్రంలో కూడా స్టార్ట్ అవుతాయి.